కనెక్షన్ అయితే ఫ్యామిలీ కనెక్షనే బాగుంటుంది. ఎందుకంటే తను అనాథ ఉంటుంది కదా, ఎవరు ఉండరు, ఎవరు దొరకరు, ప్రేమ దొరకలే, మొదటిసారిగా ప్రేమ దొరికింది కాబట్టి ఆమె చెప్పలేకపోయింది. తర్వాత చెప్పినాక వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. 5కి 5 ఇచ్చేసి. బాగుంది సాంగ్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సాంగ్. బాగుంది, ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది, శారీతో ఫైట్ బాగా చేశారు. ఫైటింగ్ బాగా నచ్చింది, డిఫరెంట్ గానే ఉంది, బాగుంది. ఫైటింగ్ శారీతో యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది మేడం, ఫైటింగ్ బాగా నచ్చింది, యాక్టింగ్ బాగా నచ్చింది. నిజంగా అద్భుతం. మహాలక్ష్మిలే కాదు, కాళికాదేవులు కావాలి. ఇంటికి రక్షించడానికి మగోళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఇంటికి రక్షణ ఉంటారని చెప్పి సినిమా బాగా 3.5. అదే అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కానీ సమాంత యాక్టింగ్ లో అందరు కూడా ఓవర్ స్టార్ అయిపోయారు. సమాంతని చూస్తున్నప్పుడు వేరే ఎవరు కనబడరు, ఆ క్యారెక్టర్ లో మిగతా వాళ్ళందరూ లీనమైపోయారు. సినిమా బాగుంది. శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ ఉంది. సమాంతని సినిమాలో కొంత డామినేట్ చేసిందంటే శ్రీముఖి అని చెప్పవచ్చు సినిమా లోపల. అలా బాగుంది. ఇలాంటి క్యారెక్టర్స్ పడితే శ్రీముఖికి ఇంకా మంచి క్యారెక్టర్స్ పడతాయి. మంచి యాక్టింగ్ చేసింది. మంచి సినిమాలు ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీముఖి తోటి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చేయగలిగారు అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ ఏమీ లేకుండా చేయగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అమాయకమైన ఇల్లాలు, ఒక శంకరాభరణం, స్వాతిముత్యం అలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసే ఆ అమ్మాయి స్ట్రగుల్స్, అక్కడ శ్రీముఖి లాంటి తోడుకోడలు, వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న పాలిటిక్స్, ఒక చిన్న బేవార్స్ మరిది లాంటి వాడు ఆవిడని ఎలాగ టీచ్ చేస్తాడు, ఇలాంటివన్నీ తమాషాగా ప్యాక్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా మంచి సటిల్ కామెడీతో చేశారు. సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ ఆవిడలో వారియర్ క్వీన్ లాంటి లక్షణాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీల్ తెప్పించగలిగారు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ రెండూ కూడా ఈక్వల్గా బ్రహ్మాండంగా పండించగలిగారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే సమంత గారి శారీ ఫైట్స్. ఐ థింక్ స్టంట్ డబుల్ లేకుండా చేశారట, చాలా బాగున్నాయి. ఆ లీవ్ టేకర్ అని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, తెలుగులో బాహుబలి కూడా చేశాడు, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఒక పాట ఉంది తస్సాది, ఆ పాట ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట ఆవిడలో మళ్ళీ ఆ పాత సమంతాన్ని మనకు చూపించగలిగారు. బృందావనం ఆ ముందు సినిమాల్లో అంత గ్రేస్తో చేసేవారో చూపించగలిగారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సమంత గారి వరకు విజయశాంతి గారిలాగో ఇంకొకరిలాగో కంప్లీట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ వెళ్ళి యాక్షన్ థ్రిల్లర్స్ ఇచ్చినా కూడా షీ కెన్ పుల్ ఆఫ్. అటు ఎమోషనల్ సీన్స్ కానీ ఇది కానీ. ఇంకొక పాయింట్ ఏమనిపించింది అంటే ఆవిడ రీసెంట్గా ట్రబుల్డ్ లైఫ్లోంచి కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో కూడా కొంత ప్యారలెన్స్ ఉంది. యాక్టర్స్కి మెమరీ రీకాల్ అంటాం, అంటే వాళ్ళ జీవితంలో రీసెంట్గా జరిగినవి ఏమైనా ఆ సిమిలారిటీస్ ఉంటే అది అద్భుతంగా పండుతాయి. దానివల్ల కూడా అసలు ఆల్రెడీ ఆవిడ అద్భుతమైన యాక్టరు. సో ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు మనకు ఆ ప్యారలెన్స్ కనిపిస్తుంది. దాంతో మనకి చాలా టచ్గా అనిపించింది మూవీ. ఎక్స్ట్రాడనరీగా ఉంది, వెరీ గుడ్ మేడ్ ఫిల్మ్. ఎంత ప్రాక్టీస్ చేయాలంటే అసలు డాన్స్ మేము ఊరికే ట్రై చేద్దామంటే కూడా రావు మనకు. ఎవ్రీథింగ్ డైలాగ్ ఒక ఫ్రేమ్లో షీఈ్ లైక్ ఫైటర్, నెక్స్ట్ సీన్లో మళ్ళీ మంచి కోడలు. మా పెళ్లి టైంలో వాళ్ళందరూ వస్తారు, ఆ టైంలో ఒక్క సెకండ్లో మళ్ళీ ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్, సూపర్ బాడీ లాంగ్వేజ్, అది ఒక సెకండ్లో రాదు, అది ఎక్సలెంట్. శ్రీముఖి సూపర్, నో అసలు దానికి ఇంకా క్వశ్చనే లేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఉంది చూడండి, ఫుల్ లెంగ్త్. ప్రతి సినిమాలోనూ 2 ఫ్రెండ్స్ చూపిస్తారు, బట్ ఆవిడ సమంత గారి రోల్, వాళ్ళ కిరణ్మయి ఫ్రెండ్ రోల్ ఫుల్ లెంగ్త్, లాస్ట్ సీన్ వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు చూడండి, సూపర్. అది చెప్తున్నాను కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంకా చెప్తే ఇంకా చాలా వస్తాయి. టోటల్ బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్. ఒక్కొక్కరిని కొడతా చూడు ప్రేమతో నబ్బా. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మూవీని ఇంతగా ఎంజాయ్ చేస్తాం మేము జనరల్గా మూవీస్ చాలా తక్కువ చూస్తాము. సో ఈ మూవీ లైక్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ చాలా బాగుంది. ఒక లేడీ ఓరియంటెడ్, ఒక లేడీ హూ కేర్స్ ఫర్ హర్ ఫ్యామిలీ, హూ కేర్స్ ఫర్ ఎమోషన్స్. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారండి. అంటే వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్గా చేశారు. లేడీ ఓరియంటెడ్ అంటే ఆ విధంగా కాదండి, ఒక లేడీలో ఉండే డిఫరెంట్ ఎమోషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు.
సో నేనైతే 10/10 ఇస్తానండి. చాలా బాగుంది మూవీ. చాలా హోమ్లీగా ఉన్నారు, పవర్ఫుల్గా ఉన్నారు, సటిల్ ఎమోషన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బోర్ కొట్టలేదండి, అబ్సల్యూట్లీ బోర్ కొట్టలేదు. చాలా బాగున్నాయి. హిట్, సూపర్ హిట్. ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా చేస్తారు, అంత బాగా యాక్ట్ చేసింది, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఇది అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి చూసే ఒక ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. అమ్మాయిలు ఖచ్చితంగా ఇందులో చూసుకుంటే డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు అమ్మాయిలు ఉన్నారు కదా, అండ్ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు, ఒక ధైర్యాన్ని నింపుతుంది ఈ మూవీ. శ్రీముఖి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది, శామ్తో ఈక్వల్గా ఉందన్నమాట. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఇద్దరు మంచిగా యాక్ట్ చేశారు. ఎలివేషన్స్ అయితే శామ్కి చాలా చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీ కోసం ఏదైనా చెయ్యొచ్చు, ఒక ఉత్తమ కోడలు అని చెప్పి అందులో చూపిస్తారు. చాలా బాగుంటుంది, డూ వాచ్ ఇట్. మూవీ హైలైట్స్ అంటే ఎవ్రీ వన్ యాక్టింగ్ కానీ, ప్రీ ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు దుమ్ము లేపేసింది శామ్. అంటే అలా కొట్టుడు కరెక్టే అంటారా? యా, డెఫినెట్లీ. ఎస్. అంటే మీరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత అలా ఎవరన్నా లేదు, అంటే కామెడీ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ, అంటే ఈ మూవీలో అన్నీ వర్కౌట్ అయ్యాయి బాగా. కామెడీ వర్కౌట్ అయింది, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి, యాక్షన్ వర్కౌట్ అయింది. ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అంటారు కదా, సో నాకైతే అలా అనిపించింది. శ్రీముఖి సమంత కాంబినేషన్ ఎలా ఉంది? శ్రీముఖిని మనం బయట మొత్తం కామెడీ పరంగా చూస్తాం కదా, అవునవును. మూవీలో ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా ఫన్నీ సీక్వెన్సెస్, తోటికోడళ్ళ మధ్య ఉంటాయి కదా, చిన్న గొడవలు కానీ కామెడీగా అనిపిస్తూ ఉంటాయి మనకు. అలా చాలా బాగా అనిపించింది, వాళ్ళిద్దరు బాండ్ బాగా చూపించారు ఇందులో. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? నేను రేటింగ్ అయితే 4.5 ఇస్తాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీని. అంటే ఒక డైలాగ్ చెప్తారా అందులో, మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏదన్నా ఒకటి? ఓకే. ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. యా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.